ఎముకలు మనకు కాల్షియం అండ్ వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్స్‌తో దాన్ని బలంగా చేసుకోవచ్చు. చాలామందికి డయాబెటీస్ ఉన్నా కానీ, చాలా మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నా కానీ, లేదా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ, హార్ట్ హెల్త్ వాళ్ళకి కానీ, లేదా వయసు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, వయసు ఎక్కువున్న వారికి ఇలా మనకు బోన్ డెన్సిటీ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది మనము ఇస్తూ ఉండాలి. అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలకి కూడా మనము ఎక్కువగా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ అండ్ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి ఏ పదార్థాల్లో మనకు వైటమిన్ డి అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనేసి. ఫస్ట్ మనం లోకల్‌గా మనకు దొరికే పదార్థాలన్నీ కూడా పాలు అండ్ పాల పదార్థాలు. పాలతో పాటు మనకి పెరుగు చేసుకోవచ్చు, దాన్ని పన్నీర్‌లా చేసుకొని తినవచ్చు, చీజ్, బటర్ ఇవన్నీ కూడా వైటమిన్ డిలో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే కాల్షియం అనేది హై ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ క్వెషన్ వచ్చేసి వైటమిన్ డి ఎందులో ఎక్కువ ఉంటుంది, కాల్షియం అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అనేసి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మనకు లోకల్‌గా దొరికే డైలీ మనం తీసుకునేది పాల పదార్థాలు. పాల పదార్థాల్లో మనకు పెరుగు, పనీర్, చీజ్, బటర్ ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుంది. వైటమిన్ డితో పాటు అది మనకు కాల్షియంలో కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ మనము పాలు తీసుకోవచ్చు, లేదా మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు, బటర్ మిల్క్‌లా చేసుకొని తీసుకోవచ్చు, పెరుగు పచ్చడిలా చేసుకొని తీసుకోవచ్చు, పన్నీర్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, పాలతో చేసిన పన్నీర్‌లా చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఎముకల్ని బలంగా చేస్తాయి. ఇవే కాకుండా మనకు పచ్చి కూరగాయల్లో ఎక్కువగా పొనగంటి కూర, తోటకూరలో మనకు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి కాల్షియంతో పాటు అన్ని పచ్చి కూరగాయలు ఇవి రెండే కాకుండా అన్ని పచ్చి కూరగాయల్లో కూడా మనం చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఏమంటున్నాయంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అందులో కాల్షియం అండ్ వైటమిన్ డి కంటెంట్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకుంటే చాలా మంచిది. ఇవే కాకుండా మనకు నట్స్ అండ్ సీడ్స్ అంటాం కదా, అందులో బాదాం కానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఈ సీడ్స్‌లో కూడా మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి అండ్ కాల్షియం దొరుకుతుంది. కాల్షియం అనేది మనము వేరుశనగల్లో కూడా చూసుకోవచ్చు. అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకున్నామనుకోండి, అది మనకు మన బోన్ స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇవి మనము ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ తీసుకున్నామనుకోండి, అది మన ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకు సోయాబీన్, సోయా చంక్స్, టోఫు ఇవన్నిట్లో కూడా మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఇవన్నీ మనం ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ మనం తినే ఫుడ్‌లోనే మనం తీసుకునే మనము అన్నము అని ఒక కర్రీ తీసుకుంటూ ఉంటాము. పప్పులు యాడ్ చేసుకోండి. పప్పుల్లో కూడా చాలా మంచి వైటమిన్ డి అండ్ కాల్షియం దొరుకుతుంది మనకు. కాల్షియం మనం నార్మల్‌గా మినపప్పులో, కందిపప్పులో అండ్ మనం తీసుకునే ఇవి మీరు డైరెక్ట్‌గా పప్పుల రూపంలోనే కాకుండా పిల్లలకు నచ్చే మినప వడల్లా చేసి ఇవ్వచ్చు. ఇలా కూడా మనకు హెల్తీగా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ మీరు ఒక్కటి మైండ్‌లో పెట్టుకోవాలి. మీరు తినే ప్లేట్‌లో ప్రోటీన్ కంటెంట్ ఉందా చూసుకోండి. ప్రోటీన్ కంటెంట్ ఉంది అంటే మనకు అందులో కాల్షియం అండ్ వైటమిన్ డి తప్పనిసరిగా దొరుకుతుంది. అన్నంతో పాటు ఓ పప్పు, కర్రీ తీసుకోండి. మీరు నార్మల్‌గా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ బీన్స్ కర్రీ తీసుకున్నారనుకోండి, అందులో ఒక 4-5 సోయాబీన్ లేదా సోయా చంక్స్ యాడ్ చేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకు కాల్షియం దొరుకుతుంది అండ్ మీకు ఏంటంటే టేస్టీ కూడా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ హెల్తీ రెసిపీస్ కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే చేప అనేది చాలా మంచి గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి. చేపల్లో కూడా మనకు సాల్మన్, సార్డిన్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. మనం
లోకల్‌గా బంగారు చేపలో కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ మనకు వైటమిన్ డి కలిసి ఉంటాయి. ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ వారంలో మీరు ఎలా చేసుకోవాలి అంటే, ఇవాళ మీరు సోయా చంక్స్ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, రేపు పప్పు యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మీరు చేప ఇంక్లూడ్ చేసుకోండి. చాలా మట్టుకి మనము ఇండియన్ లైఫ్ స్టైల్‌లో చేప అనేది ఎక్కువగా ఇంక్లూడెడ్ ఉండదు కాబట్టి, మీరు వారంలో ఒక 2 ఆర్ 3 టైమ్స్ మాక్సిమం ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోండి. ఒక 1 పీస్ ఆఫ్ ఫిష్ ఇంక్లూడ్ చేసుకున్నా కానీ అది మీకు హెల్తీగా ఉంటుంది. అండ్ ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్ బోన్ స్ట్రెంగ్త్‌కి కూడా ఉపయోగపడుతుంది. లేదా మీకు చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంది. మీ రిపోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీ రిపోర్ట్స్‌లో చాలా తక్కువ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి మీకు కలిగి ఉంది అనుకోండి. మీరు భోజనంతో పాటు నేను చెప్పిన చేపలు కానీ, సోయాబీన్, సోయా చంక్స్, టోఫు, మళ్ళీ మన పాల పదార్థాలు, మళ్ళీ ఆకుకూరగాయలు ఇవన్నీయే కాకుండా మీరు డాక్టర్ అడ్వైస్‌తో పాటు సప్లిమెంట్స్ కూడా తీసుకోవడము చాలా మంచిది. అండ్ బికాజ్ సైడ్ బై సైడ్ మీరు సప్లిమెంట్స్‌ని తక్కువ చేసుకుంటూ ఫుడ్ పైన కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. వైటమిన్ డి అనేది చాలా అవసరం అండి. మనకు వైటమిన్ డి అనేది మష్రూమ్స్‌లో, బటన్ మష్రూమ్స్‌లో అండ్ షిటేక్ మష్రూమ్స్‌లో కూడా బాగా ఉంటాయి. దీన్నేంటంటే మీరు నార్మల్‌గా మనకు ఎండలో పెట్టారనుకోండి, ఇది కాల్షియం రిచ్ కాబట్టి వైటమిన్ డి అబ్సార్ప్షన్ కూడా ఇందులో అవుతుంది. వైటమిన్ డి అబ్సార్ప్షన్ వల్ల మీరు ఆన్ ఎ రెగ్యులర్ ఇంటేకే కాకుండా నేనిప్పుడు ఫిష్ చెప్పినట్టు వారంలో ఒక 2 సార్లు మీరు ఫిష్ ఇంటేక్ తీసుకున్నారనుకోండి, 2 సార్లు పప్పు తీసుకున్నారు, ఒక 2 సార్లు మీరు మష్రూమ్స్ తీసుకోండి. ఇవన్నిటి వల్ల మనకు వైటమిన్ డి ఇంటేక్ అనేది చాలా మంచిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే మనకు ఒకటి చాలా మంచి ఉపయోగకరమైంది న్యాచురల్‌గా దొరికేది సన్ రేస్ అండి. సో, ఎండలో మీరు ఒక 15-30 నిమిషాల వరకు ఆన్ రెగ్యులర్ 15-30 నిమిషాల వరకు రోజు ఎండలో కూర్చున్నారనుకోండి, మీరు ఇక్కడ స్లీవ్స్ వరకు ఓపెన్ పెట్టేసుకోండి లేదా స్లీవ్‌లెస్ తీసేసుకొని అండ్ మీ నీస్ వరకు సన్‌కి ఎక్స్‌పోజ్ చేసి కూర్చోండి. దానివల్ల ఏమవుతుందంటే వైటమిన్ డి అనేది మనకు పుష్కలంగా దొరుకుతుంది. అండ్ మీరు వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి కూడా మీరు ఆహ్, తగ్గించుకోవచ్చు. ఈ వైటమిన్ డి అని నేను ఎందుకు అంత ఫోకస్‌గా చెప్తున్నానంటే, వైటమిన్ డి అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ వల్లనే మనకు ఎముకలు అనేది బలంగా ఉంటాయి.